వైసీపీ అధినేత జగన్కు పేర్ల పిచ్చి ఫోటోలు పిచ్చి పోయినట్లు లేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చురకలంటించారు. అందుకే నా పేరు జగన్, రాజధాని పేరు మావిగన్ అంటున్నారని దేవచిస్తారు. ఆయన ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలాగే వ్యవహరిస్తే అది కూడా మిగలదని హెచ్చరించారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో మొత్తం 24 మందికి 15.22 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అమరావతికి చట్టబద్ధపై జగన్ తప్ప అంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఆ రోజు 3 ముక్కలాట ఆడినందుకు 11 సీట్లు వచ్చాయని, ఇప్పుడు మరోసారి పిచ్చి తుగ్లక్ తరహాలో మావిగన్ అంటున్నారని విమర్శలు చేశారు. సర్వే రాళ్లు, రైతు పాస్ పుస్తకాలు, చివరకు పిల్లల పుస్తకాలు కూడా నీ ఫోటోలు వేసుకున్నావని, అందుకే ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు. అనంతపురం నియోజకవర్గానికి అధికంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్కి ఎమ్మెల్యే దగ్గుపాటి కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనలతో 27వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 16 లక్షల రూపాయలు 24 మంది లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా దాదాపు 5.5 కోట్లకు పైగా ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్ళకు కానీ కనీసం ₹1 కోటి చెక్కులు కానీ సీఎంఆర్ఎఫ్ అనంతపురానికి ఇవ్వలేదు. కానీ మేము 20 నెలల కాలంలోనే దాదాపు 5.5 కోట్లకు పైగా ఈరోజు అనేక మంది లబ్ధిదారులకు ఇవ్వడం, దాదాపు 550 మంది లబ్ధిదారులకి, అంటే 550 ఫ్యామిలీలకి మేము ఈరోజు 5.5 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ కింద మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అలాగే ఇక్కడ ఉండే నాయకులు కానీ కనీసం హాస్పిటలైజ్డ్ అయిపోతే బిల్స్, అంటే పేదవాళ్ళు కానీ కొన్ని ఆరోగ్యశ్రీ కింద లేనివి అనేకమైనటువంటి రోగాలు వస్తే దానిలో వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటే కనీసం దానికి హెల్ప్ చేసిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాలకి, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని చూడట్లేదు, ఎవరైతే లబ్ధిదారులు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు సీఎంఆర్ఎఫ్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అందించడం జరుగుతుంది. అలాగే నిన్నటి రోజున అనంతపూర్లో దీపావళి పండుగ జరిగింది. దీపావళి పండుగ కన్నా ఎక్కువ టపాసాలు కాల్చి మా అమరావతి ఒకే రాజధాని అని మా అనంతపురం ప్రజలు గర్వంగా నిన్న పండుగ చేసుకోవడం జరిగింది. గతంలో ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడుతూ అమరావతి ఒక రాజధాని, విశాఖపట్నం ఒక రాజధాని అని, కర్నూలు ఒక రాజధాని అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి కనీసం ఎక్కడే కానీ ఒక డెవలప్మెంట్ కానీ, అంటే ఒక సెంటు డెవలప్మెంట్ లేకోకుండా, ఏ దీంట్లోనూ అంటే అమరావతిలో కానీ, విశాఖపట్నంలో, కర్నూలులో కానీ కనీసం ఒక బిల్డింగ్ కట్టించుకోకుండా, ఒక సెంటు డెవలప్ చేయకోకుండా ప్రజల్ని మభ్యపెట్టి 3 ముక్కల రాజధాని, మూడు రాజధానులు అని చెప్పి చెప్పడం జరిగింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి కట్టుబట్టలతో ఆ రోజు అమరావతికి వస్తే అమరావతి రాజధాని అని చెప్పేసి మా ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిషన్ వేసి, అమరావతి అయితే అన్నిటికీ అనుగుణంగా ఉంటుంది, డెవలప్మెంట్కి ఉంటుంది, అలాగే ప్రపంచంలో నంబర్ 1 స్థాయి నిలబెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆ రోజు సింగపూర్, అనేక విదేశాలు తిరిగి మంచి క్యాపిటల్ని తయారు చేయాలని చెప్పేసి అమరావతి రాజధానిని నిర్మిస్తే, అప్పట్లో కనీసం అక్కడ ఒక చిన్న బిల్డింగ్ కానీ ఉండేది కాదు. కానీ హైకోర్టు కట్టించడం జరిగింది, సెక్రటేరియట్ కట్టించడం జరిగింది, అసెంబ్లీ కట్టించడం జరిగింది, అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఆ రోజు టెంపరీగా కట్టి పరిపాలనకు అనుగుణంగా ఉండే విధంగా రోజు బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. నిర్మించడమే కాకుండా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇల్లు లేకోకుండా బస్సులోనే సంవత్సరంన్నర కాలంలో ఆయన ఉంటూ ఆ రోజు పరిపాలన సాగించిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక్క ఛాన్స్ అని, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసి 151 సీట్లతో అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష